ఆ, జైవబా అండి అపర జై- జైవబా అండి అందరికి వినపడుతుంది కదండి, స్పష్టంగానే ఉందా వాయిస్? బాగా వినపడుతుంది సార్. ఓకే. అందరికీ జైవబా అండి. బాబా మనందరికీ తెలుసు. ఆ, నేను కేవలం హృదయ భాష మాత్రమే వింటాను అని చెప్తూ ఉండేవారు. అయితే ఈ ఈ మధ్యన జరిగిన చిన్న సంఘటన, అంటే పర్సనల్ అయినా నేను పంచుకోదలుచుకున్నాను. మనకి మెహరాబాద్లో మొన్న ఇన్ఫర్మేషన్ సెంటర్ అని పెట్టారు. అందులో పంద 100 సంవత్సరాల క్రితం ఆ, మెహరాబాద్ ఎలా ఉండేది, దిగువ మెహరాబాద్ ముఖ్యంగా అనేది ఒక నమూనా కూడా పీటర్ నార్డిన్ ఆయన తయారు చేశారు చాలా చక్కగా. ఆ ఆ నమూనా అన్ని బిల్డింగ్స్, అన్ని మినియేచర్ బిల్డింగ్స్ అన్ని చేసి చాలా, అక్కడ నేను వాలంటీర్గా ఉన్నాను. చాలా మంది అన్ని ప్రాంతాల వారు, బాబా ప్రేమికులు వచ్చి చూసి చాలా ఆనందించారు. ఆ, అంటే 100 సంవత్సరాలు బాబా వచ్చి 1923లో వచ్చినప్పుడు పరిస్థితి, ఆ తర్వాత 3-4 ఏళ్లలో ఎంత మార్పు వచ్చింది, అలాగే అప్పటి నుంచి ఈ 100 ఏళ్ళు పూర్తయినాయి ఇప్పటికి. ఆ, ఎంత మార్పు మనం చూస్తున్నాం ఇప్పుడైనా దాని మీద ప్రధాన అంశం అది. అయితే కొంతమంది మన ఆంధ్ర ప్రాంతం నుంచి బాబా ప్రేమికులు వచ్చారు. ఆ, వాళ్ళతో పాటు చాలా మంది కొత్త వాళ్ళు కూడా తీసుకొచ్చారు. వాళ్ళే ఎక్కువ ఉన్నారు యాక్చువల్, అంటే బహుశా షిరిడి నుంచి తీసుకొచ్చి ఉంటారు, షిరిడి అక్కడి నుంచి. వాళ్ళు కొంతమంది స్త్రీలు ఒక ప్రశ్న అడిగారు అంతా విన్న తర్వాత. మేము ఇలాగ కొత్తగా వచ్చామండి, దా దా మా మా పక్కింటి వారు బాబా లవర్స్ వాళ్ళు ఇలా తీసుకొచ్చారు. తీసుకొచ్చి, ఏమండి బాబా దాంట్లో పూజలు పునస్కారాలు ఏమి ఉండవు కదా, ఉండవు రాజు కదా. గారు మైక్ మైక్ దగ్గర పెట్టుకోండి సార్. ఫోన్ దగ్గర పెట్టుకోండి. దూరంగా ఇప్పుడు ఉన్నట్టుంది. ఇప్పుడు వినబడుతుందా అండి? వినబడుతుంది. కొంచెం దగ్గర పెట్టుకొని చెప్పండి. రైట్, జై బాబా. అదే పూజలు పునస్కారాలు చేయకూడదట కదా, కొబ్బరికాయలు అవి కొట్టకూడదట కదా, అన్నీ వదిలేసుకోవాలట కదా. అలాగా వాళ్ళ పాపం వాళ్ళు తెలిసింది వాళ్ళు చెప్తున్నారు. అది నిజమా అండి, అన్నీ వదిలేయాలా మొత్తం అని. నాకు కూడా ఏం చెప్పాలో తెలియలేదు. అయితే నేను బాబా పరిధిలోకి వచ్చిన తొలినాళ్ళలో ఈరొచ్చి గారు చెప్పిన ఒక కథ ఆ, నాకు బాగా గుర్తుంది. చాలా ఇన్స్పైర్ అయ్యాను ఆ స్టోరీ చూసి. అది బేసిక్గా హృదయ భాషనే వింటానని బాబా చెప్పిన దానికి చాలా దగ్గరగా ఉన్న కథ ఇది. చాలా అంటే ఇన్స్పైరింగ్గా ఉంటుంది ఆ కథ. అది మీతో పంచుకుంటాను ఫస్ట్. అంటే ఇదే కథ వాళ్ళకు కూడా చెప్పాను, దీంట్లోనే మీరు ఆ సమాధానం వెతుక్కోండి అమ్మా అని. ఒక చక్కటి కథ. ఆయన ఏం చెప్పారంటే రుచి గారు, ఆ, ఈ ప్రసాదాలు ఇవ్వడం అలాగే కర్మకాండల గురించి ఎవరు అక్కడ అడిగారు మండలి హాల్లో, మెహరాజ్ హాల్లో. అప్పుడు ఈయన ఈ కథ చెప్పారు. ఈ ఒక తాతగారు ఉన్నారు, పల్లెటూరు, మంచి భూస్వామి. పిల్లలు అమెరికాలో ఉన్నారు. మనవలు వచ్చారు ఊరు. ఆ, చిన్నపిల్లలు ఇద్దరు, పెద్దవాడు చిన్నవాడు. వాళ్ళని రోజు సాయంత్రం ఆ ఊళ్ళో తీసుకెళ్ళి అంతా తిరుగుతున్నారు. వాళ్ళ తాతగారు వెనకాల వాళ్ళు గెంతుతూ వెళుతున్నారు. ఓ కిరాణా కొట్టు వచ్చింది. వస్తే అక్కడ ఆగి తాతగారు, ఎరా చాక్లెట్లు తింటారా అంటే ఇద్దరు మేము తింటాం అన్నారట. ఈయన చేతిలో 500 నోట్ల కట్ట ఉంది. సరే, అందులో డబ్బులు తీసి పెద్ద ప్యాకెట్టే ఉన్నది కొని ఆయన ఇద్దరికి సమంగా ఇచ్చేశాడు. తినండి అని. వాళ్ళు బయలుదేరారు మళ్ళీ. అందరూ పలకరిస్తున్నారు దారిలో. మా మనవలు వచ్చారని ఆయన చెప్తున్నారు, ఆనందంగా ముందుకెళ్తున్నారు. ఆ, పెద్దవాడు అప్పటికే కొన్ని చాక్లెట్లు తింటున్నాడు. ఒక్కొక్కటి రేపర్ తీస్తున్నాడు, తింటున్నాడు. చిన్నవాడు ఆ, తన వాటా జేబులో వేసుకుని ఒక చాక్లెట్ తీసుకోబోతూ ఒకసారి ఆలోచించాడు. అదేంటి పాపం తాతయ్య అన్నీ మనకి ఇచ్చేశాడు, తనేం ఉంచుకోలేదు. తాతయ్యకి మాత్రం ఎవరున్నారు, పెట్టేవాళ్ళు ఎవరూ లేరు కదా, నేనే కదా ఉంటా అని చెప్పి గబగబా తాతయ్య చేతిలో చాక్లెట్ పెట్టి, తాతయ్య నీకు లేవు కదా, నువ్వు తిను అన్నాడు. తాతయ్య చాలా, ఆయన కళ్ళంట నీళ్ళు వచ్చేసినాయట. చాలా అపురూపంగా రేపర్ తీసి దాన్ని ముద్దు పెట్టుకుని జేబులో పెట్టుకుని ఆప్యాయంగా ఆ చాక్లెట్ తిన్నాడట. ఆ పక్కన పెద్దవాడు ఇది చూస్తున్నాడు అనమాట. వాడు అనుకున్నాడట మనసులో,
మా చిన్నోడు తినమైనోడు కాదు, ఇలాంటివి చేస్తాడు అన్నీ. ఆ, మళ్ళీ తాతకు పెట్టడం మొదలెట్టాడు అనుకుని మనసులో, కానీ భయం లోపల. నెక్స్ట్ టైం మళ్ళీ ఏమన్నా చాక్లెట్లు కొంటే తాతయ్య మొహంలో ఆనందం కనపడుతుంది, పొంగిపోయినట్టు, ఇంప్రెస్ అయినట్టు. ఇంకా నెక్స్ట్ టైం వాడికి ఏమైనా ఎక్కువ వాటా ఇచ్చేస్తాడేమో, నాకేమన్నా లోటు వస్తుందేమో అని చెప్పి వీడు కూడా రెండు చాక్లెట్లు తీసి చేతిలో గట్టిగా పెట్టి, తిను తాతయ్య" అన్నాడట. ఇది కథ. ఇది ఇరుచి చెప్పి ఏమంటారంటే, యాక్చువల్గా ఆ తాతగారికి నోట్ల కట్ట ఉంది, ఆ షాప్లో చాక్లెట్లు అన్నీ కొనేసుకోగలడు, ఆయనకి ఎంత సాధ్యమే. కానీ ఒంటరిగా ఉన్న ఆయనకి, అంటే భగవంతుడికి, నీకెవరూ లేరు కదా, నేనున్నాను కదా, తిను అని, లేకపోతే ఏదైనా సమర్పించిన ఆ హృదయంతో, ఆ, నీకు నీకు నేనున్నాను అని చెప్పే ఆ ప్రేమ ఉంటుంది కదా, అది అమూల్యమైంది ఆయనకి. ఆ తాతగారికి ఎలాగో భగవంతుడికి కూడా అని రిచ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అంటే నువ్వు పెట్టేది ప్రసాదమే కావచ్చు, లేకపోతే ఇంకో పూజ పునస్కారం ఏదైనా కావాలండి, కొబ్బరికాయ ఇవ్వనివ్వండి అని నాకు అర్థమైందే చెప్తున్నాను సుమండి. దాని వెనకాల ఉన్న హృదయం, అయ్యో ప్రభు, నీకెవరు లేరు కదా, నేనే కదా నీకు సర్వస్వం అన్నంత స్థాయికి వెళ్ళి పెట్టినప్పుడు దాని విలువే మారిపోతుంది. ఆ ప్రసాదం కానీ, ఆ టెంకాయ కానీ, ఏమన్నా కానివ్వండి, ఒక మాట కానీ, ఒక మౌన సంభాషణ ఆయనతో చేస్తున్నప్పుడు కానీ, ఆ హృదయం ఉంటే దాని విలువే మారిపోతుంది. అది లేనప్పుడు ఆ పెద్దవాళ్ళలాగా ఏదో భయంతోటో ఏమో, అంటే ఒక ట్రాన్సాక్షన్ బేసిస్, ఏమైనా తేడా వస్తుందేమో, ఆ, లేకపోతే రేపు పొద్దుటైనా ఇబ్బంది వస్తుందేమో, ఆయన్ని మెప్పించాలి, ఒక లంచం ఇచ్చినట్టుగా ఇస్తే దాని విలువ వేరేగా ఉంటుంది అన్నది, ఇది చక్కగా చెప్పారండి. అది చాలాసార్లు నాకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది చాలా సన్నివేశాల్లో. ఎందుకంటే బాబా వచ్చినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, రూల్స్ బుక్ ఫాలో అవ్వడం, ఇంకా ఆయన ఉన్న రూల్స్ని తీసేయడమే ఆయన బేసిక్గా. సింప్లిసిటీని తీసుకురావడమే ఆయన పరమార్థం. ప్రేమించడంలోనూ సింప్లిసిటీ, ఆలోచనలోనూ సింప్లిసిటీ, మాటల్లో సింప్లిసిటీ, మనం చేసే పనుల్లో సింప్లిసిటీ. ఒక సందర్భంలో బాబా చెప్తారు, స్విట్జర్లాండ్లో ఉన్నప్పుడు ఒక పాశ్చాత్యుడు తన స్నేహితుడిని తీసుకొస్తే, కొత్త ఆయన వచ్చి, "బాబా నేను ఏం చేయాలి, ఏ రంగు దుస్తులు ధరించాలి, నాన్ వెజ్ మానేనా" అని పాపం, అంటే ఈస్టర్న్ గురువులు అలా ఉంటారు కనుక ఆయన ఆ దృష్టిలో అడుగుతుంటే, బాబా నవ్వి పక్కన కూర్చోబెట్టుకుని, "ఇదేం కాదు, నీకు ఒక విషయం చెప్తాను విను" ఆ, అని చెప్పి, ఒక సీక్రెట్ చెప్తానని సరదాగా అంటారు. అసలు ఆధ్యాత్మికం అంటే ఇవేమీ కాదు. ఆధ్యాత్మికం అంటే సింపుల్గా ఆలోచించడం, సింపుల్గా మాట్లాడడం, సింపుల్గా పనులు చేసుకోవడం, ఇంతే. అంటే ఆయన తెల్లబోతాడు పాపం. అప్పుడు నా బాబా ఒక నిట్టూర్పు విచ్చి చెప్తారు, కానీ ప్రాబ్లం ఏంటో చెప్పనా, మానవాళి సింప్లిసిటీ అంటే ఏంటో ఎప్పుడో మర్చిపోయింది. అది చాలా కష్టమైన పని అయిపోతుంది నాకు. నేను ఈ భూమి మీదకి వచ్చి మళ్ళీ నేను చేసేది ఏదో కొత్త విషయం మీకేం చెప్పను. మీ హృదయాల్లో లోపల దాగిపోయి మూలుగుతున్న సింప్లిసిటీ అనే ఆ భావం ఏదైతే ఉందో, సింపుల్గా ఉండడం అనేది, అది మళ్ళీ బయటికి తీసుకొచ్చి మీకు పరిచయం చేసి నేను వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి. అదే నా పని. మీకు లేనిది ఏది కొత్తగా ఇవ్వను, ఉంది లోపల. కానీ మర్చిపోయింది మానవాళి సింపుల్గా ఆలోచించడం, సింపుల్గా మాట్లాడడం, సింపుల్గా పనులు చేస్తాం. అది అంత కష్టతరమైన పని అయిపోతుంది అనమాట అవతారుడికి ఈ భూమి మీద వచ్చిన. ఈ హృదయ భాషకు సంబంధించింది ఇంకొక చక్కటి కథ మీతో పంచుకుంటానండి. రీసెంట్గానే ఎవరి దగ్గర విన్నాను నేను. మధుసూదన్ మనందరికీ తెలుసు, మంచి గాయకుడైన, చాలా పాటలు పాడడం. మధుసూదన్ సుభద్ర వాళ్ళ దంపతుల గురించి మనం విన్నాం. మధుసూదన్ ఎర్లీ డేస్లో బాబా దగ్గరికి వస్తున్న తరుణం అది. ఆయన కొద్దిగా పూర్ ఫ్యామిలీ వాళ్ళది, చాలా పొట్టిగా, సన్నగా, బలహీనంగా ఉండేవారు మధుసూదన్. ఆయన తల్లిగారు కూడా గొప్ప బాబా ప్రేమికురాలు, కానీ అనారోగ్యంతో ఉండేది. ఎక్కడికి బయటికి వెళ్ళడానికి ఆ, ఆవిడకి ఆరోగ్యం సహకరించేది కాదు. ఒకసారి గురుప్రసాద్లో బాబా దర్శనం ఇస్తున్నారు. చాలామంది వివిధ పూణే, బాంబే, అన్ని ప్రాంతాల నుంచి బాబా ప్రేమికులు వచ్చి ఆయన దర్శనం చేసుకుంటున్నారు. మన మధుసూదన్ కూడా అక్కడికి వెళ్ళదలుచుకున్నాడు. అయితే తల్లి ఏమందంటే, నాయనా నేను ఎలాగా రాలేను, బాబా దర్శనం చేసుకోలేను, ఒక పని చెయ్యి అని చెప్పి ఒక మాల
ఆ, మల్లెపూల తోట, కనకాంబరాలు, చిన్న మాల దారంతో కుట్టి, అది అంత దారంతో అది మాల ప్రిపేర్ చేసి ఒక న్యూస్ పేపర్లో చుట్టి ఆయనకి ఇచ్చిన, ఆయన ఒరే మధుసూదన్, నువ్వు వెళ్తున్నావు కదా, బాబా మెడలో ఏరా నాయన అంది. సరే అన్నాడు. ఆయన ఆ పొట్లం చేతిలో పట్టుకుని గురుప్రసాద్కి వచ్చాడు. వస్తే పెద్ద క్యూ ఉంది అక్కడ. నెమ్మదిగా క్యూలో నిలబడ్డాడు. చుట్టూ చూశాడు. ఓ పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది ఉన్నారు. పెద్ద పెద్ద మాలలు, గజమాలలు, గులాబీ మాలలు అన్నీ ఉన్నాయి అందరి చేతుల్లో. చేతిలో చూసుకున్నాడు. చిన్న పొట్లం, ఒక దారం చుట్టూ ఉన్న ఈ కనకాంబరాల మాల ఏదో ఉంది చేతిలో. మా ఆలోచనలో పడ్డాడు. ఇప్పుడు నేను ఇది తీసి బాబా మెడలో వేస్తున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారు, వీడేంట్రా ఇలాంటి మాల తెచ్చాడు అని అనుకుంటారేమో అని ఒక ఆత్మన్యూన్యతా భావం వచ్చింది. ఆలోచిస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు, భయం వేస్తుంది. ఈ భయం పెరిగిపోయింది కొద్ది దూరం వచ్చేటప్పుడు క్యూలో. ఇంకా ఉండబట్టలేక ఆ పొట్లం తీసి, అక్కడ ఒక కిటికీ ఉంది, గది ఉంది పక్కనే, ఒక బిల్డింగ్. ఆ కిటికీ ఆ, లో పెట్టేశాడు అది నిశ్శబ్దంగా. అమ్మయ్య అనుకున్నాడు. ఇంకా దండ వేయాల్సిన అవసరం లేదు, ఎవరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు అనుకున్నాడు. క్యూ అతను ఇలా పెట్టిన కొద్ది క్షణాలకే, అంటే బాబా ఇంకా ఇతని దర్శనానికి చాలా దూరంగా ఉన్నాడు. సడన్గా బాబా చెయ్యెత్తి ఇరుచిన దగ్గరికి పిలిచారు. అక్కడ దూరంగా ఆ కిటికీలో ఏదో కనబడుతుంది, పొట్లం లాంటిది, తీసుకురా అన్నారు. ఇరుచి పరుగున వెళ్ళి ఆ పొట్లం తీసుకొచ్చాడు. ఓపెన్ చేయి అన్నారు. చేస్తే చిన్న దండ. అడుగు ఎవరు తెచ్చారు అని అన్నారు. ఇరుచి పైకెత్తి ఈ దండ ఎవరు తెచ్చారు అన్నారు. మధుసూదన్కి ఒక్కసారిగా కాళ్ళు వణుకుపోయినాయి. భయపడిపోయాడు. నిజం చెప్పడానికి నోరు పెగలలేదు. వణుకుతూనే అలా నోరెళ్ళబెట్టి చూస్తున్నాడు. బాబా మళ్ళీ రెండోసారి అడిగించారు, ఈ దండ ఎవరు తెచ్చారు అని. అయినా మాట్లాడలేదు. చెమటలు పట్టేస్తున్నాయి ఆయనకి. సరే అయితే ఈ దండ ఎవరు తెచ్చారో చెప్పేదాకా నేను దర్శనం ఆపేస్తున్నాను అన్నారు బాబా. అనగానే ఇంకా మధుసూదన్ ఇంకా తప్పదు కదా, ముందుకి అడుగేసి తల ఉంచుకుని నిలబడి, బాబా నేనే తెచ్చాను అన్నారు. అంటే మరి ఏంటిది అంటే, పొట్లం ఇప్పి చూసారు, దండ ఉంది. ఈ దండ మరి ఎందుకు అక్కడ పెట్టేశావు అని అడిగారు. ఏం చెప్పాలో తెలియట్లేదు. ఇంక గట్టిగా అడిగితే ఆయన చెప్పాడు, బాబా మా అమ్మ కట్టిచ్చింది దండ మీ మెడలో వేయమని. ఆ, అక్కడ ఎందుకు పెట్టేశావంటే ఉన్న విషయం చెప్పాడు. అందరూ పెద్ద పెద్ద మాలలు, పో- గులాబీ మాలలు, గజమాలలు అన్నీ చూస్తే ఏమనుకుంటారు అని చెప్పి నేను అక్కడ వదిలేశాను. ఒక్కసారిగా బాబా గంభీరంగా అయిపోయి అన్నారట, దుర్మార్గుడా, ఏమిటి నీ ఉద్దేశం? మీ అమ్మకి ఏం చెప్దాం అనుకున్నావు నువ్వు? వెళ్ళి వేసేసాను బాబా మెడలో అని చెప్దాం అనుకున్నావు కదా, ఎంత తప్పది అని చెప్పి, రా పైకి రా అని ఆ మాల నా మెడలో వేయి అన్నారు. మధుసూదన్ బాబా మెడలో ఆ మాల వేస్తే బాబా ఆప్యాయంగా దాన్ని సర్దుకుని గుండెలకు హత్తుకుని, పో మీ అమ్మకు చెప్పు, హృదయం హృదయంలోంచి ప్రేమతో కట్టిన ఈ దండ ఈరోజు నన్ను ఎంత అత్యున్నతంగా ఆనందింపజేసిందనే విషయాన్ని మీ అమ్మకు చెప్పు అన్నారట. అంటే ఈ కథలో సారాంశం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒక దండ, మాల ఏదైనా కానివ్వండి, అయ్యో ప్రభు అంటే మనం అంత సాన్నిధ్యం ఆయన ఇచ్చాడు కనుక ఆ సాన్నిధ్యంలోకి వెళ్ళిపోయి ఆ ఆ హృదయంలోంచి ఆయన సమక్షంలో మసులుతూ ఆయన కోసం చేసే ప్రతిదీ విలువైనదే అయిపోతుంది. కనుక ఆ, ముఖ్యంగా ఆ, నేను చెప్పాను కదా, పూజలు పునస్కారాలు వద్దు అంటే, వద్దనడం కూడా రూలే. ఆ రూల్స్ కూడా బాబా ఒప్పుకోలేదు. ఇదే చెయ్యాలి, ఇది చెయ్యకూడదు అని రెండూ కూడా కాకుండా ఉన్నది విశ్లేషణ ఏంటంటే, నేను అనుకోవడం, ఆయన నిండుగా హృదయంలో ఉండి ఆయన గుర్తు చేసేది ఏది చేసుకున్నా ఇతరులకు ఇబ్బంది లేకుండా అది ఉన్నతమైనదే అవుతుంది. ఎందుకంటే అది ఆ ప్రక్రియ ఆయన గుర్తు చేస్తుంది కనుక దానికి విలువ పెరిగిపోతుంది. ఇందాక ఆ మనవడు, నా తాతయ్య నీకు ఎవరున్నారు అంటూ ఇస్తే, ఆయన మొత్తం సమస్త సృష్టి ఆయనదే, అన్నీ ఆయనే. కానీ ఆ చాక్లెట్ విలువ ఒక కోటాను కోట్లు, ఆయనకి విలువ కట్టలేడు. ఆయన అపురూపంగా దగ్గర పెట్టుకుంటాడు. ఇది హృదయ భాషకు సంబంధించిందండి. అలాగే ఈ మధ్యన
బిఫిటింగ్ ఏ ఫార్చునేట్ స్లేవ్ అని ఒక పుస్తకం వచ్చింది. డవానా బ్రౌన్ రాశారు. ఇరుచి దగ్గర ఉండేవారు ఆవిడ. ఆ, చాలా మంది మీరు చూసే ఉంటారు, మ్యారేజ్ అది వెళ్ళినప్పుడు పక్కనే ఒక అమ్మాయి ఉండేది, ఫారిన్ అమ్మాయి. ఆవిడ ఇరుచికి సంబంధించిన విశేషాలన్నీ క్రోడీకరిస్తూ 3 వాల్యూమ్స్లో ఈ పుస్తకం రాయడం జరిగింది. వాల్యూమ్ 1 రిలీజ్ అయింది ఆల్రెడీ. అందులోనే ఈ మధ్యనే చదివిన ఒక కథ చాలా బాగా అనిపించింది నాకు. అది కూడా మీతో పంచుకుంటాను. దీని బ్యాక్గ్రౌండ్ మనం వెళ్తే ఏంటంటే, నార్మల్గా బాబా ని- నన్ను నిత్య సహచరుడు చేసుకో అని పదే పదే చెప్తూ ఉన్నారు. అది మనందరికీ తెలిసిందే, ఎన్నో కథలు కూడా చదువుకున్నాం. ఆ, నువ్వు ఇందాక నేను చెప్పినట్టుగా మనం చేసే ఆలోచనలు, మాటల్లో, పనుల్లో అన్నీ కూడా ఆయన పక్కన ఉండాలి మనం చేసేటప్పుడు అని చెప్పారు ఆయన. ఒక విధంగా ఏంటంటే, మనం చేసే ప్రతి పనులు ఆయనకు అర్పించి ఆయన తరపున చేస్తున్నట్టుగా ఉండాలి అన్నదే నాకు అర్థమైన భావార్థం అది. ఆయన చేస్తున్నాడు, ఆ, ఆయన చేస్తున్నాడు, మనం చేస్తున్నాం ఆయన తరపున, అంతే అన్నది. ఈ రిచ్ దీనికి సంబంధించిన చాలా చక్కటి విషయాలు చెప్పారు ఆ పుస్తకంలో. అది ఏ పనైనా మనం ఉద్యోగ ధర్మం చేస్తున్నా, వ్యాపార ధర్మం అయినా, గృహిణిగా బాధ్యతలు లేక గృహస్థుడిగా బాధ్యతలు చేస్తున్నా, అలాగే మన బంధువులు, మన మిత్రులతో మనం మెలిగే విధానంలో ప్రతి చోట ఆయన సువాసన గుబాళించేలా మనం ప్రవర్తిస్తే ఆయన మన సమక్షంలో పెట్టుకున్నట్లే. అయితే ఈ విషయం గురించి ఈరోజు చెప్తూ ఏమంటారంటే, చాలాసార్లు మనం ఏమనుకుంటాం అంటే, ఆయనకి అప్పగించేసాం కనుక ఆ బాధ్యతల్ని మనం నిశ్చింతగా ఉండొచ్చు, రిలాక్స్ అయిపోవచ్చు అనుకుంటారు కదా అంటారు ఈరోజు. కానీ అంత ఈజీగా ఉండదు అని ఈరోజు చెప్తారు. కొంచెం కాంప్లికేటెడ్ అది. ఎందుకంటే ఆయన ఒక దైవీ క్రీడ మనతో ఆడుతూ ఉంటాడు. ఆ ఆ దాగుడు మూతల్లో చాలా యాంగ్జైటీ ఉంటుంది. ఇది ఎందుకు అవసరం అవుతుంది అని చెప్పడానికి చెప్పిన కథ అది, యాక్చువల్గా నేను చదివింది. అది చాలా బాగా చెప్పారు ఈరోజు. రోము నగరంలో, పూర్వకాలం రోమ్ నగరంలో ఒక వ్యక్తి ఉండేవాడట. చాలా పేదరికం ఉంది జీవితంలో. ఆ, పిల్లలు ఉన్నారు, భార్య. పిల్లలకి సరైన భోజనం కూడా పెట్టలేని పరిస్థితి. భార్యకు సరైన దుస్తులు కూడా కొనలేని పరిస్థితి. ఇది ఇలా కొనసాగుతుంది. కానీ మంచి భక్తుడు, భగవంతుడికి రోజు దండం పెట్టుకునేవాడు. అయితే ఈ తపన పెరిగిపోతుంది, ఏమీ చేయలేకపోతున్నాం, ఆదాయం పెరగటం లేదు, ఇది జీవితం ఇంతేనా. ఒకరోజు ఏం చేశాడంటే, భగవంతుడికి దండం పెట్టుకుని అడిగాడట, ప్రభు, ఏమీ అనుకోనంటే నువ్వు ఏదైనా నిధి దొరికేలా చెయ్యి నాకు. నాకు నాకు ఎక్కువే అక్కలే, నాకు నిధి దొరికితే నా ఫ్యామిలీని సంతోషంగా ఉంచుతాను, వాళ్ళకి బట్టలు కొనివ్వడం, చదువులు చెప్పించడం, ఇది అని రోజు ఇదే ప్రార్థన చేస్తున్నాడు. చేస్తుంటే ఒకరోజు ఆయనకి కల వచ్చింది. ఆ కల్లో ఆయన ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టుగా కల వచ్చింది. ఈయన ఉన్నది రోమ్ నగరం, అంటే ఇటలీ దేశంలో రోమ్ ఉంటుంది. ఈజిప్టు దేశం కల్లోకి వచ్చింది. ఈజిప్టు చాలా దూరం, వాళ్ళకి ఒక నెల రోజుల ప్రయాణం. ఖైరో ఈజిప్ట్ ముఖ్య పట్టణం. ఆ ఖైరో నగరం అన్నీ కనబడుతున్నాయి, రోడ్లు, బోర్డులు, స్ట్రీట్లంతా తిరుగుతూ స్పష్టంగా కనబడుతుంది. ఒక స్ట్రీటు లోపలికి వెళ్తే ఒక చోట నిధి ఉన్నట్టుగా కూడా స్పష్టంగా కళ్ళ వచ్చింది. చాలా ఆశ్చర్యపోయాడు, ఏంటి కళ మామూలుగా ఇంత స్పష్టంగా రాదు, ఇంత స్పష్టంగా వచ్చింది. రెండో రోజు అదే కళ ఇంకా ఇంప్రూవైజ్డ్ వెర్షన్ వచ్చింది అన్నమాట, ఇంకా స్పష్టంగా ఉంది. భార్యకి చెప్పాడు మన్నాడు లెగ్గానే, ఇలా జరిగింది, ఏదో అదే ఈజిప్ట్ వెళ్ళినట్టు అక్కడ కైరో నగరంలో పలానా పలానా స్ట్రీట్కి వెళ్తే అక్కడ లోపల తవ్వితే నిధి ఉన్నట్టు వస్తుంది అన్నాను. ఆమె నవ్వింది, ఇలాంటివి పట్టించుకోకు అంది. మూడో రోజు ఇంకా స్పష్టంగా వచ్చింది. నాలుగో రోజు మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. అతను భార్యకి చెప్పి, చాలా స్పష్టంగా వస్తుంది, ఫిల్మ్ లాగా సినిమా వేసినట్టు అని చెప్తే ఆమెకి అనుమానం వచ్చింది. ఏమో రోజు నువ్వు భగవంతుని అడుగుతున్నావు కదా నిధిమని, ఆయన నీ ఘోష విని, నీ మాట విని, అది ప్రార్థన విని బహుశా అది చూపిస్తున్నారేమో, ఒకసారి ప్రయత్నిద్దాం అనుకున్నారు. కానీ చాలా పేదవాడు, కొద్దిగానే సేవింగ్స్ ఉన్నాయి. ఆ డబ్బులు పట్టుకుని బయలుదేరాడు. నెల రోజుల ప్రయాణం, నానా కష్టాలు పడ్డాడు.
నడవాల్సిన చోట నడిచాడు. ఏదైనా కొద్దిగా సొమ్ము ఉంది కనుక అక్కడ గాడిదని హైర్ చేసుకుని రెంట్‌కి తీసుకొని అలాగ మొత్తం మీద చాలా యతన పడిపోయాడు. తీరా కైరో నగరం చేరేటప్పటికి దురదృష్టవశాత్తు అక్కడ మత కలహాలు చెలరేగి ఉన్నాయన్నమాట. అందరూ చంపేసుకుంటున్నారు ఒకళ్ళనొకళ్ళు. ఏం చేయాలో తెలియదు. కొంతమంది దుండగులు ఈయన వెనకాల కూడా పడ్డారు. ఈయన అటు పరిగెట్టి, ఇటు పరిగెట్టి ఎక్కడో నక్కి కింద కూర్చొని, అక్కడ కూర్చొని ఉండి మంచినీళ్ళు లేవు, భోజనం లేదు. నానా ఇబ్బంది పడిపోయాడు 3 రోజుల పాటు. చివరికి కొద్దిగా ఆ మత కలహాలు తగ్గిన తర్వాత బయటకొచ్చాడు. బట్టలన్నీ చిరిగిపోయి ఉన్న గెడ్డం మాసిపోయి ఉంది. తీరా బయటకొచ్చేటప్పుడు పోలీసు అధికారి ఒక ఆయన ఈయన్ని చూసి అరెస్ట్ చేశాడు. ఎందుకంటే ఈ విదేశాల నుంచి వచ్చిన కొంతమంది శక్తులు ఈ మత కల్లోలాలను రెచ్చగొట్టారనే రిపోర్ట్ వాళ్ళకి ఉంది. ఈయన చూస్తే ఈ దుస్తులు, మాట తీరు, భాష అన్నీ కూడా వేరేగా ఉండడంతో వాళ్ళు అనుమానం వచ్చి ఈయన పట్టుకున్నారు. తీసుకెళ్ళి జైల్లో సెల్లో పెట్టి నువ్వెవరో చెప్పు, ఎందుకు వచ్చావో చెప్పు అంటే ఏం చెప్తాడు? నాకు కల వచ్చింది, నీది ఉంది ఇక్కడ కైరోలో అని వచ్చాను చెప్పలేడు కదా. ఎర్రిమొహం ఏదో చూస్తుంటే వాళ్ళ అనుమానం పెరిగిపోయి రాత్రంతా కొడుతూనే ఉన్నారు. అతను లబో దిబో అంటూ నాకేం తెలీదు అంటూనే మొరపెట్టుకున్నాడు. అయినా కూడా దెబ్బలు కొడుతూనే ఉన్నారు. తెల్లవారింది. ఉదయం అయిన తర్వాత ఇంకొక పెద్ద ఆఫీసరు ఇంట్రాగేషన్ చేయడానికి వచ్చాడు. తను తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టాడు. ఆయన ఎదురుగుండా కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఈ ఆ ఆఫీసర్ అడిగాడు ఈయన్ని, ఏంట్రా బాబు ఎందుకొచ్చావు? ఏంటి నీ కథ ఏంటి అంటే ఇంక ఆయన వల్ల కాలేదు. బోరుమని ఏడ్చి నాకు ఇలాగా ఒక కల వచ్చిందండి. నేను రోము నగరానికి చెందిన వాడిని. నిధి ఉందని వస్తే నేను ఇక్కడికి వచ్చాను అంటే ఆఫీసర్ తెల్లబోయాడట. ఆఫీసరు తెల్లబోయింది వీడు ఇంత దూరం నుంచి వచ్చాడు దాని గురించి కాదు. ఆయనకు కూడా ఇలాంటి కలే ఒక నెల రోజుల నుంచి వస్తుందట రోజు రాత్రి. అయితే ఆయన అన్నాడు, అరే చిత్రంగా ఉంది. నీ కళ లాంటిదే నాకు కూడా ఒకటి వస్తుంది నెల రోజుల నుంచి. అయితే నా కల్లో రోమ్ నగరం వస్తుంది. నేను నడుచుకుని ఇంత దూరం నుంచి రోమ్ వెళ్ళినట్టు. రోమ్ నగరంలో జేమ్స్ స్ట్రీట్ అని ఉంది. అక్కడికి వెళ్ళి ముందు రెండో లెఫ్ట్ తీసుకుంటే ఒక చిన్న ఇల్లు ఉంది. ఆ ఇల్లు లోపలికి వెళితే కిచెన్లోకి వెళితే ఓ స్తంభం ఉంది. ఆ స్తంభం కింద తవ్వితే నిధి వచ్చినట్టు నిధి ఉన్నట్టుగా నాకు వచ్చింది అన్నాడంట. వీడు ఆశ్చర్యపోయాడు మన కథా నాయకుడు. ఏంటంటే వీడి ఇల్లే చెప్తున్నాడు ఆయన అడ్రస్. జేమ్స్ స్ట్రీటు ఆ పక్కన అన్ని సరిపోయినాయి పోలికలు. అక్కడ నిధి ఉంది అని ఆయన నవ్వి, నేను అలాగే నీకులాగా పిచ్చోళ్ళలాగా ఇదేదన్నా నిధి ఉంటుందా అనుకున్నాను కానీ అంత తెలివి మూర్ఖుణ్ణి కాదు. నేను వెళ్ళలేదు. వెళ్తే నీకులాంటి పరిస్థితి నాకు దాపురించింది కనుక నేను నీ మీద దయతలిచి వదిలేస్తున్నాను. తిన్నగా ఇంటికి వెళ్ళిపో అన్నాడు. ఆయన మొత్తం మీద ఈశ్వరోమంట మళ్ళీ నెల రోజులు నడుస్తూ ఇంటికి చేరుకుని తలుపు కొట్టాడు. భార్య తలుపు తీసి కంగారు పడిపోయింది. ఒళ్ళంతా దెబ్బలు, బట్టలు చిరిగిపోయి ఉన్నాయి. రండి లోపలికి రా అని స్నానం అయి చేయించి ఒంటికి కాపడం అయి పెట్టి పడుకోబెట్టి అసలు ఏం జరిగింది అని భర్తను అడిగింది. కళ్ళు నీళ్ళు పెట్టుకుని మొత్తం చెప్పాడు ఇది జరిగింది అని. కానీ చిత్రం ఏంటంటే ఆ పోలీస్ ఆఫీసర్కి ఇలాంటి కథ వచ్చిందట. ఈ తీరా అడ్రస్ ఆయన చెప్పింది చూస్తే మన ఇల్లే ఉంది, మన కిచెన్లోనే స్తంభం దగ్గర నిధి ఉన్నట్టుగా వచ్చింది అన్నట్టు. అంటే ఆశ్చర్యపోయింది ఆవిడ. ఇదేంటి అలా ఎందుకు వచ్చింది అనుకుంది. సరే రావడంలో అంటే ఆల్మోస్ట్ మెరికలే కదా కనుక ఓ పని చేద్దాం. నైట్ అందరూ పడుకున్న తర్వాత మనం కూడా తవ్వి చూద్దాం అనుకున్నారు భార్యాభర్త. అందరూ పడుకున్న తర్వాత అర్ధరాత్రి పూట వాళ్ళిద్దరు స్తంభం దగ్గర తవ్వితే ఒక 4-5 అడుగులు తవ్విన తర్వాత నిధి దొరికింది. భార్య చాలా ఆనందపడిపోయింది. ఇతను కూడా థ్యాంక్ యూ గాడ్ అనుకున్నాడు మనసులో. దీనికోసమే కదా తప్పించాడని. కానీ ఆనందించలేకపోతున్నాడు. ఒక ఉక్రోషం లోపల. అది ఎందుకో మీరందరూ కూడా ఊహించే ఉంటారు. ఆయన ఉక్రోషం అంటే ఏంటంటే అది ఏదో మొదటి రోజు నాకు కల వచ్చినప్పుడే అక్కడెక్కడో కైరోలో ఉన్నట్టు, అక్కడ నిధి ఉన్నట్టు అక్కడ పంపించి ఈస్రోమ్ అంటా నెల రోజులు ప్రయాణం చేయించి అక్కడ మత కలహాల్లో నన్ను కూడా దూర్చి నానా ఇబ్బంది పెట్టి తర్వాత పోలీస్ సెల్లో కొట్టించి మళ్ళీ ఇస్రోమ్ అంటా వెనక్కి నెల రోజులు ఇన్ని ఇబ్బందులు పడిన తర్వాత ఆ కళలో అక్కడ చెప్పడం ఏంటి? మొదటి రోజే నా కల్లో ఒరే అబ్బాయి
నీ ఇంట్లో కిచెన్లో స్తంభం ఉంది, అక్కడ తవ్వితే నిధి దొరుకుతుందని చెప్పొచ్చు కదా. భగవంతుడికి ఇంత కాఠిన్యం ఎందుకు, ఆయనలో ఈ రాక్షసత్వం ఎందుకు ఉంది అన్నది అతని బాధ. అదేదో మొదటిసారి చెప్పేస్తే మొదటి కల్లో నాకు ఇంత ఇబ్బంది పడినాను, దాని మీదే ఉంది దృష్టి. భార్య హ్యాపీగానే ఉంది, మన్నాడు ఏదో పని పురమాయించింది బజార్కి వెళ్ళరమ్మని. ఇతను ఇదే ఆలోచిస్తున్నాడు, ఎందుకు ఇలా జరిగి, ఎందుకు ఇలా చేశాడు భగవంతుడికి, ఏంటి ఇంత రాక్షసత్వం, ఇంత కాఠిన్యం. వెళుతుంటే ఎదురుగుండా ఒక ముసలాయన బాగా విజ్ఞుడిలా ఉన్నాడు, చేతి బెత్తం పట్టుకుని నెమ్మదిగా నడుచుకుంటూ వస్తున్నాడు. ఈయన ఈ ఆలోచనలో ఉంటూ ఉంటూ పొరపాటున ఆయన్ని గుద్దుకున్నాడు. ఆయన పడిపోబోతుంటే పట్టుకున్నాడు, ఈయన మళ్ళీ పట్టుకుని కూర్చోబెట్టి, క్షమించండి పెద్ద ఆయన, నేను ఏయో ఆలోచనలో పొరపాటున మిమ్మల్ని గుర్తుకున్నాను, క్షమించండి. ఆయన నవ్వి, చాలా ప్లెజెంట్గా ఉంది ఆయన నవ్వు, రానైనా పక్కన కూర్చో, నేను చూస్తే చాలా బాధలో ఉన్నట్టు కనబడుతున్నావు, ఏంటి నీ బాధ అంటే, ఈయన మొహం చూస్తే ఆయనకి చెప్పుకోవాలనిపించింది. మొత్తం స్టోరీ అంతా చెప్పాడు. ఆయన నవ్వి అన్నాడంట, అర్థమైంది నీ కేసు నాకు, అదే ప్రాబ్లం భగవంతుడితో, ఏది తిన్నగా మన చేతుల్లో పెట్టాడు. నాకు అర్థమైంది ఏంటంటే, నిజంగా ఆ మొదటి రోజు కలలోనే నీ ఇంట్లోనే నిధి ఉంది అని చెప్తే నువ్వు ఖచ్చితంగా నమ్మవు. ఎందుకంటే నీకు ఆ నమ్మకం ఉండదు, మా ఇంట్లో ఎలా ఉంటుంది అన్నది. ఎందుకంటే నీకు ఆ విలువ తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చెప్పిన పాయింట్ ఎట్లా, అలాగే అంటే ఇండైరెక్ట్గా కథ చూస్తే నీలోనే భగవంతుడు ఉన్నాడురా అని చెప్తే మనం నమ్ముతామా? నేను ఎలా భగవంతుడిని అవుతాను? ప్రొద్దుటి నుంచి సాయంత్రం దాకా మన బలహీనతలను కొలుచుకునే మనకి అసలు ఒక గొప్ప నిధి, అసలు ఊహించినంత నిధి మనమే అంటే, మన ఊళ్ళో ఉందంటే అసలు నమ్మడానికి కూడా మనకి శక్తి సరిపోదు. అది ఆయనకు తెలుసు. అందుకే ఆ నిధి ఇవ్వాలంటే నువ్వు అర్హుడు కావాలి, నువ్వు రియలైజ్ అవ్వాలి దాని విలువేంటో. అయితే ఆ ముసలాయన ఇది చెప్తూ, అంటే అఫ్ కోర్స్ ఐఎమ్ కోరిలేటింగ్ విత్ బాబా, అంటే మన హృదయంలో ఉన్న భగవంతుడు అన్నది నిజకి. ఆ కథలోకి వస్తే ఇక రెండో విషయం, ఒకవేళ నిజం కల ఏం కాదు, నువ్వు ఏదో కిచెన్లో ఏదో రిపేర్ వర్క్ చేస్తున్నావు అనుకో, చేస్తే కల ప్రమేయం లేకుండానే నీకు నిధి దొరికినా కూడా అది నీకు ఉపయోగపడదు. ఎందుకంటే నీకు దాని విలువ తెలియదు, ఖచ్చితంగా నిరుపయోగం చేస్తావు. ఆ నిరుపయోగం చేయడం ద్వారా ఎప్పుడున్న ఆనందం, ఈ కొద్దిపాటి ఆనందం కూడా దొరకదు నీకు. అది కూడా ఆయనకి తెలుసు, సర్వజ్ఞుడు ప్రభువు. కనుక ఆ నిధి విలువ తెలిసేదాకా ఆయన మనని పరిగెట్టిస్తాడు. ఆ సంస్కారాలు కరిగేదాకా నిలబడినివ్వడు. ఒక స్పష్టత వచ్చిన తర్వాత ఆయనే దగ్గర కూర్చోబెట్టుకుని దాన్ని మళ్ళీ మనకిస్తాడు అని ఆయన చెప్తారు. అయితే ఇరుచి కథ చెప్పి ఏం చెప్తారంటే, మా పరిస్థితి కూడా ఇలాగే ఉండేది. మండలిలో ఉంటున్నప్పుడు పరుగు పరుగు కింద ఉండేది మా జీవితం అంతా కూడా. రోజు చేస్తున్న పనుల కింద ఉండే, కానీ ప్రతిసారి ఒక కొత్త విషయం, కొత్త సమస్య, అలుపుగా ఉండేది. ఒక్కొక్కసారి చాలా సింపుల్ అనుకున్న పని అయ్యేది కాదు, చాలా కష్టతర, అసలు బాబాయ్ ఎలా అడుగుతారు ఇది, ఇలాంటి అవ్వవు కదా అనుకుంటే అవి అయిపోతూ ఉండేవి. మిరాక్యులస్, ఎవళ్ళెవళ్ళో వచ్చి సహకరిస్తూ ఉండేవారు. ఎన్నో కథలు మనం కూడా చదువుకున్నాం యాక్చువల్గా ఆ మస్తు టూర్స్లో. ఒక బ్యాంకు కథ ఉంటుంది, బాబా నేను ఏకాంతంగా ఉండాలి, ఇక్కడ ఏమైనా బిల్డింగ్ ఉంది చూడండి అంటే, ఇక్కడ ఏం ఉండదు, ఒక బ్యాంక్ ఉంటుంది అంతే. అప్పుడే స్టాఫ్ అంతా వస్తుంటారు మార్నింగ్. ఇరుచెల్లి అడుగుతాడు మా పెద్దన్న గారు, తన స్నేహితుడు 20 ఏళ్ల తర్వాత కలిశాడంటే, యాక్చువల్ మస్తుని కలవాలి బాబా, ఇలా చెప్తాడు. మీరందరూ బయటికి వెళ్తే ఆయన బ్యాంకు వాడుకుంటారు అంటే, చిత్రంగా మేనేజర్ ముందు అయోమయంగా చూస్తాడు, కానీ తర్వాత స్టాఫ్ అందరూ బయటికి వెళ్ళిపోతారు. ఒక అరగంట సేపు బాబా మస్తు ఏకాంతవాసం ఉంటారు, గడుపుతారు. తర్వాత మళ్ళీ ఈరోజు తర్వాత చెప్పేవారు ఈ కథ చెప్తూ, అసలు బ్యాంక్ అంటే లాకర్స్ ఉంటాయి, డబ్బు ఉంటుంది, అంతా ఉంటుంది, ఎలా ఇచ్చారని నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే అంటారు. అలాగే ఒక్కోసారి చాలా చిన్నది బాబా ఏదో పని చెప్పేవారు, ఒక గంటలో చేసుకొచ్చేస్తాను బాబా చిటికలో, ఇదెంత పని అని వెళ్ళేవాళ్ళం, అది అయ్యేది కాదు, మొట్టుకెళ్ళి మొట్టించుకునేవాళ్ళం బాబా చేత. అలా బాబా ఎప్పుడు మా అహంకారాన్ని ట్యూన్ చేస్తూ ఉండేవారు. ఎప్పుడన్నా నా వల్లే ఇదంతా అయిపోతుంది అనుకున్నప్పుడు రేడియోలో మనం ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసేవాళ్ళని చూడండి, ఇది వరకు అలాగే మళ్ళీ రీసెట్ చేసి మళ్ళీ వెనక తగ్గించి ఏదో చేస్తూ ఉండేవారు. ఇది నిరంతర ప్రక్రియ అని చెప్తూ చి- ఏమంటారంటే బాబా నార్మల్గా ఈ ఒత్తిడిలో ఇంతే ఒత్తిడి ఉండేది, మీకు లైఫ్లో ఉంటుంది అంతకన్నా ఎక్కువ ఒత్తిడి ఉండేది మా జీవితాల్లో, కానీ ఒక టెక్నిక్ నేను పట్టుకున్నాను అని చెప్తారు బాబా రిచ్. నేను ఏం చేసేవాడిని అంటే, ప్రతిరోజు కార్యక్రమాలు చాలా హెక్టిక్గా ఉండేవి, అలసిపోయి ఇంకా నైట్ ఎప్పుడుకో వచ్చి
పడుకునే ముందు బాబా ఫోటో ముందుకు వెళ్ళి దండం పెట్టుకునేవాడిని. బాబా, థ్యాంక్ యూ. ఈ రోజుతో నా కార్యక్రమం ముగిసింది, నా లైఫ్ కూడా ముగిసిందని అనుకుంటున్నాను నేను. రేపు ఉంటుందో లేదో నాకు తెలియదు. ఒకవేళ అదృష్టం బాగుండి రేపంటూ ఒకటి వస్తే బోనస్గా, నేను కోరుకునేది మాత్రం ఒకటే. రేపుదుట నేను నీ ఆజ్ఞ ప్రకారం మంచి చేస్తాను, అంటే నీ చేతిలో నువ్వు చెప్పిన ప్రకారం మంచి చేస్తాను, చెడ్డ చేస్తాను, లేక నా బలహీనతల్లో ద్రొల్లుతూ ఇతరుల చేత అంటే వాళ్ళు నవ్వుకునేలా అవుతాను నా బలహీనతలు బయటపడి, లేదా నా శక్తియుక్తులన్నీ బయటికి ప్రదర్శింపబడి అందరూ కొనియాడేలా చేస్తావు. అది నీ ఇష్టం, నాకు అప్రస్తుతం. నేను పట్టించుకోను దాన్ని. కేవలం నీ చేతిలో పనిముట్టుగా ఉపయోగపడుతున్నానా లేదా అన్నదే నాకు అవసరం, కనుక దాన్ని ప్రసాదించు తండ్రి, నీ చేతిలో పనిముట్టునయ్యే భాగ్యాన్ని ప్రసాదించు అని దండం పెట్టుకుని పడుకునేవాడిని. ఇలాగే ప్రతి నైట్ పడుకుంటేవాడిని. దానివల్ల నాకు చాలా ఉపయోగపడింది ఆ ప్రక్రియ అని మీరు చెప్తూ చక్కటి సలహా కూడా ఇస్తారు అక్కడ. కనుక నేను అనుకునేది ఏంటంటే, జీవితాన్ని సంవత్సరాల్లో కలవడం కాకుండా, అంటే మనం సంవత్సరాల్లో కొలుచుకుంటాం బర్త్డేలు అని కాదు, కానీ రోజుల్లో కొలుచుకుంటే మంచిదేమో అనిపిస్తుంది నాకు. ప్రతిరోజు మనకి ఏ బాధ్యత ఇవ్వబడిందో, ఏదైనా కానివ్వండి, అది గృహిణ లేకపోతే గృహస్థుడా, ఏదైనా కానివ్వండి, ఉద్యోగమా వ్యాపారమా, ఆయన ఇచ్చిందే కదా, ఇంకా దాన్ని స్వీకరించాల్సిందే. హృదయపూర్వకంగా దాన్ని ఆచరించి, ఆయన తరపున ఆచరించి, సాయంత్రం అయ్యేటప్పటికి ప్రభు థ్యాంక్ యూ, ఈ రోజుతో నాది అయిపోయింది, రేపు ఉంటుందో లేదో తెలియదు. ఒకవేళ ఉంటే మాత్రం దయచేసి నువ్వు నా సమక్షంలో ఉండి నడిపించే వ్యవహారం అంతా కూడా సర్వం నీ చేతిలో ఒక పనిముట్టుగానే నేను ఉండేలాగా నాకు ఆ ఆశీస్సులు ఇయ్యి అని కోరుకుంటే ఏమవుతుందంటే, కనీసం ఈ బరువంతా సంవత్సరాల తరబడి మోసే కంటే ఏ రోజుదో రోజు ఆయనకు అర్పించేసాం అనుకోండి, హాయిగా ఆ రోజు రాత్రి మనం, బాబా కూడా అన్నారని చెప్తారు, ఇవన్నీ నాకు అర్పించి నా ఒడిలో చిన్నపిల్లోళ్ళలో నిద్రపో అన్నారట బాబా. శుభ్రంగా ఆయనకి హృదయపూర్వకంగా అర్పించేసి ఆ రోజు కార్యక్రమాలన్నీ కూడా ఆయన్ని కుషన్గా చేసుకుని, అదే పదం వాడారు, మేక్ మీ ఎవర్ కుషన్ అండ్ స్లీప్ ఇన్ మై ల్యాప్. నా ఒళ్ళో హాయిగా పసిపిల్లాళ్ళు పడుకో అని అని చెప్తారు. ఇదండి నేను చెప్పదలుచుకుంది. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. జయగొండ రాజు గారు, బాబా ఆల్ నోయింగ్ అని చెప్పడానికి ఉదాహరణగా మీరు చెప్పిన 2 కథలు బాగా ఉపయోగపడినాయి మాకు వినటానికి. మే మన మధుసూదన్ గారు స్టోరీ చెప్పారు, అది చాలా చక్కగా వర్ణించారు. ఆయన కూడా చెప్పాడు ఒకసారి మాకు పర్సనల్ గా మా ఇంటికి వచ్చినప్పుడు. ఆయన పూలదండల విషయంలో అంత దాచుకున్నావు ఎందుకు, తీసుకొచ్చి నా మెళ్ళవి అని అనేటప్పటికి అసలు ఆశ్చర్యపోయాట మధుసూదన్ గారు. చాలా చక్కటి విషయాలు చెప్పారు. ఇవి 2 చాలా ఇంపార్టెంట్ విషయాలు రాజు గారు. చాలా థ్యాంక్స్. జై బాబా, ధన్యవాదాలు. ఇప్పుడు మళ్ళీ సంకీర్తనలో సులోచన గారు ఒక సంకీర్తన చేయాలి.